కుంటా చాలా బాగుంది. యా అండ్ వాయిలెన్స్ అంతా ఏం లేదు. ఆల్రెడీ డైరెక్టర్ గారు ముందే చెప్పారు, ఈ 18 years లోపు ఉన్న వాళ్ళు చూడొద్దు అని. మరీ అంతగానం అయితే ఏం లేదు వాయిలెన్స్. చూడొచ్చు కానీ బాగుంది. లైక్ వెళ్ళొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. లైక్ ఒకటేసారి సడన్గా మాట్లాడుతూ ఏ అనడం కానీ సో సంథింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్ అనిపించింది. అండ్ కంప్లీట్గా బాడీ మొత్తం బ్లడ్తో నిండడం కానీ హీఈస్ కంప్లీట్ డిఫరెంట్ లుక్. ఈ యాంగిల్ అసలు సరిపోదా శనివారంతో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. చాలా బాగుంది. లైక్ రొమాంటిక్, ఎప్పుడు నాని మూవీస్ అన్నీ రొమాంటిక్గా అన్నీ అలా ఉంటాయి, కానీ ఇది స్మూత్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మాస్గా, కంప్లీట్ మాస్గా ఉంది. యా ఇచ్చిపాడు. సో తర్వాత హిట్ 2. సో అడివిశేష్ గారు నార్మల్గానే ఆయన అలాంటి సినిమాలు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అందులో అది ఎందుకో ఆయనకి సెట్ కాలేదనిపించింది. సో ఇక నాని గారు మరి ఇంకా దానికి అంటే హిట్కి ఇంకా మసాలా వేసినట్టుగా నాని గారిని తీసుకొచ్చారు. సో నాకైతే అంత అనిపించలేదు. సో ఎందుకంటే నాని గారికి ఏదో ఫోర్స్డ్గా మాస్ పెట్టినట్టు, అంటే వాంటెడ్లీ ఆయన మాస్ హీరోని చేయాలన్నట్టు, ఆయన కోసం కావాలని ఎలివేషన్స్ పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ డైలాగులు కూడా నాని గారు ఎక్కడ ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారో అవన్నీ కూడా చెప్పుకోవడానికి, మళ్ళీ రివీల్ చేసుకోవడానికి అన్నట్టుగా డైలాగులు అయితే రాయించుకున్నారు. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకెళ్ళిన విధానం అంతా బాగుంది. కానీ నాని గారికి ఎందుకో ఇది నాకు నప్పలేదు అనిపించింది. సో నాని గారి యాక్టింగ్ అని అంతా మనకు తెలిసిందే, అందరూ ఆయన న్యాచురల్ యాక్టర్, చెప్పినట్టు చేస్తారు, డైరెక్టర్లు చెప్పినట్టు. కాకపోతే ఏంటంటే ఈ హిట్లో ఆయన నప్పలేదు అనిపించింది నాకు. సో మూవీ మొత్తం చూసుకుంటే ఓకే, హిట్ 1, 2 ఆ వరుసలో చూసుకుంటే ఇది బాగానే ఉంది. కానీ సో నాని గారి వర్షన్లో చూసుకుంటే ఆయనకి ఇది అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో మ్యూజిక్ కూడా బిక్కీ జయమేర్ గారు అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తూ ఉంటాం. లాస్ట్గా మనం కల్కి చూసాం అనమాట. సో అయితే ఇందులో అంత ఇంపాక్ట్ఫుల్ బీజిఎం అయితే ఇవ్వలేదు ఆయన. సో నాని గారి కోసం ఆయన అభిమానులు ఒక్కసారి చూసే సినిమా ఇది. సో అభిమానుల కంటే రిపీట్లో చూస్తారు కాబట్టి కామన్ ఆడియన్స్ అయితే నాని గారికి ఇష్టపడే వాళ్ళు, తెలుగు సినిమా ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ వన్ టైం అయితే కంపల్సరీ చూడొచ్చు, మరీ తీసేసే అంత అయితే లేదు. సో ఎక్కడంటే మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ ఏదో యానిమల్ సినిమా టైప్లో ట్రై చేశారు, కానీ అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. సో బూతులు కూడా చాలా అంటే చాలా బూతులు ఉన్నాయి సినిమాలో. ఆ వర్డ్స్ అనేవి ఏదో హెల్దీగా చెప్పాలి, కానీ డైరెక్ట్గా సెన్సార్ వాళ్ళు అవసరం ఏ రేటింగ్ ఇచ్చినా కూడా అది ఉంచాలి అనే తాపత్రయంతో సినిమాలో బూతులు అయితే ఉంచారు. మనం యానిమల్ చూసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది సినిమా. అది బూతు తిట్టినా కూడా బూతులు అనిపించదు అనమాట సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర. కానీ ఇక్కడ ఏంటంటే ఆ తెలుగు బూతులన్నీ కూడా బూతుల్లానే అనిపిస్తాయి. సో చేశారు థియేటర్లో అయితే. అండ్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుందని. ఇన్వెస్టిగేషన్ వరకు కొంచెం యావరేజ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ అనిపోయింది. ఎక్కడ కూడా ఒక టెస్టులు టర్న్ ఏం లేకుండా కంప్లీట్గా ఒక యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అవుతూ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోయింది. సో దానివల్ల ఏంటంటే మనం హెచ్ఐటీకి ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చామో దాని వరకు రీచ్ అవ్వలేదు. సో 1కి 2కి అయితే మ్యాచ్ అవ్వలేదు. బట్ నాని మూవీ అండ్ తన క్యారెక్టరైజేషన్, తన హీరోయిజం అయినా సరే దాని వరకు అయితే 100% న్యాయం చేశారు. 3 వరకు ఇవ్వచ్చు నాన్నగారు యాక్టింగ్ గురించి. ఎందుకంటే యాక్టింగ్ వైజ్గా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇది కూడా యాక్టింగ్ వైజ్గా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప కంటెంట్ వైజ్గా అయితే హిట్ అవ్వదు. ఈ హిట్ 1, 2, 3 హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు సెట్ అవ్వరు. సో హిట్ 4 కార్తీక్ కాబట్టి సో ఆయన యాక్షన్ ఎలా ఉంటుంది, ఆయనకి వైలెన్స్ సెట్ అవుతుందా లేదా అనేది హిట్ 4లో చూడాలి. సో ఇప్పుడు నాని వైలెన్స్ గురించి చెప్పాలంటే ఒక మాటలో సూపర్ అండి. దసరా కంటే కూర్చుంది. ఓకే, దసరాలో ఆయన కంప్లీట్గా మాస్గా చూపించారు. బట్ హిట్ 4లో కంప్లీట్ సైకో కిల్లర్ ఎవరంటే నాన్నగారి గుర్తొచ్చేలా చేశారు. సో ఇప్పుడు జెర్సీలో ఉన్న నానికి ఈ హిట్ క్రీములో ఉన్న నానికి డిఫరెన్స్ ఏంటంటే దసరా అనేది కంప్లీట్ మాస్ రిలేటెడ్ ఫ్యామిలీ. జెర్సీ అంటే లుక్ సేమ్ ఉంది కొంచెం లుక్ వైజ్గా, బట్ యాక్షన్ వరకు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. యానిమల్తో కంపేర్ చేయొచ్చు. యానిమల్తో అసలు కంపేర్ చేయమంటే యానిమల్ వైలెన్స్ డిఫరెంట్, ఇందులో ఉన్న వైలెన్స్ డిఫరెంట్. సో ఇప్పుడు యానిమల్ కంటే ఎక్కువ వాలంటీగా ఉంది. అవును, టూ మచ్. అదే 4 ఇస్తాను. సినిమా తీస్తే ఎంత చండాలంగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టి పవన్ కళ్యాణే తీయాలి, ఎవడ పడితే వాళ్ళు తీయకూడదు. ఆయన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. మన వెంకటేష్ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎవరంటే టాలీవుడ్లో ఆయనని చెప్పచ్చు. మంచి మంచి పిల్ల జమీందారు మంచి హిట్ ఇచ్చారు. ఎట్లాంటిది అసలు హిట్ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో అర్థం అవ్వట్లేదు. అసలు ఇంకొక డైరెక్టర్ గురించి మాట్లాడితే, బాబు డైరెక్టర్ గారు మీకే ఇది, మీరు ఇంతకుముందు ఏమైనా చికెన్ షాప్లో లేదంటే మటన్ షాప్లో లేదా బీఫ్ షాప్లో ఏమైనా పనిచేశారా ఏంటా? అది ఏంది మొత్తం నరకడానికి కూడా ఒక ఉంటుంది. ప్రభాస్ కత్తి పెట్టి నరికితే మిర్చి సినిమాలో అట్లా ఉంటుంది. లేదంటే మన
కేజీఎఫ్లో నరికితే అలా ఉంటుంది. నరకడాన్ని కూడా ఒక స్టైల్గా చూపించండి అయ్యా. నరకడం మించిపోయింది, కానీ ప్రేక్షకులు రీచ్ అవ్వాలి కదన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలి, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే బాగోదు. అట్లా ఆ యానిమల్ మూవీ అక్కడ సెట్ అయింది. ఇక్కడ నువ్వు బ్లడ్ ఇంకు బాటిల్ తెచ్చుకొని రాసుకొని సినిమా తీసిస్తే అవ్వదు కదా. సో నాని గారి హీరోయిజం పెరిగింది, 100 కోట్ల మార్కెట్ వస్తుందన్నారు. ముందు దీనికి ఓపెనింగ్స్ కలెక్షన్స్ తెచ్చుకోమన్నాను. చెప్తుంది నాకైతే బీజేము ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ ఓన్లీ నాని న్యాచురల్ స్టార్ అని కేసీఆర్ రాబాయ్. నాకు అర్థం కాదు, న్యాచురల్ స్టార్ కాదు, నర్ర రూప రాక్షసుడు నాని. అసలు ఇక ఫ్యూచర్లో అంటే ఇంకోటి ఏదో రీసెంట్గా ఒక గ్లిమ్స్ వచ్చింది ది ప్యారడైజ్ అని చెప్పేసి, దాంట్లో ఏకంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ, ప్యారడైజ్లో ఏం పెడతారు, మటన్ బిర్యానీ చికెన్ పెడతారు. కానీ అది వస్తే మాత్రం ఖచ్చితంగా మా మనుషుల బిర్యానీ అంటే హ్యూమన్ బిర్యానీ పెట్టబోతున్నాడు అని అర్థమవుతుంది. శైలేష్ కొలని కాదు, సైకో అబ్బో ఈ డైరెక్టర్ అమ్మో ఇంత దారుణంగా ఉంటాడు అనుకోలేదు. నానిని మాత్రం మన పక్కింటోడు కాదు, ఎదురింటోడు కాదు, మన మామ కాదు, మన బావ కాదు, కన్న పడితే ఒక్కొక్కడికి చుచ్చు పడుతుంది. ఆ టైంలో చూపించారు. అరుసుడికి మాత్రం వణుకుతున్నారు అనమాట. అసలు హీరోయిన్ వణుకుతుందా, పక్కన పోలీసు వణుకుతున్నారు అర్థం కాలేదు. అంత బాగా అనిపిస్తుంది. బీజం అయితే కిరాకుంది, పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి అప్పుడు చూసినప్పుడైతే చాలా బాగా అనిపించేస్తుంది. నానినే నాకు తెలిసి ఇక ఒకవేళ ఇటువంటి నరరూప రాక్షస రూపంలో చూడబోతే ఒకవేళ ది ప్యారడైజ్లో చూస్తాం కావచ్చు. అంతకు మించి అయితే ఇప్పటివరకు అయితే చూడలేదు. ఎప్పుడు దసరా నుంచి అయితే మనోడు టోటల్గా మారిపోయాడు. సినిమాలో ఒక డైలాగ్ కూడా పెట్టిండు, ఇప్పటివరకు ప్రజలు నన్ను చూసి మోసపోయారని చెప్పి. నిజంగా నాని మనల్ని మోసం చేశాడు, నరరూప రాక్షసుడు అనమాట. నేచురల్ స్టార్ కానే కాదు, శ్రీనిధి ఉన్న సేపు కానీ ఆమెకు పోలీస్ పాత్ర ఇచ్చారు. అలాగే చిన్న రొమాన్స్గా ఉంటుంది, లైట్ లిప్ కిస్గా ఉంటాయి, కానీ సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీతో చూడాలి అంటే నేనైతే చూడొద్దని చెప్తా, అంత వైలెన్స్ ఉన్నది. విత్ చిల్డ్రన్స్ తోటి అయితే అసలు రాదు. ఒకవేళ ఫ్యామిలీ చూడాలనుకుంటే భార్యాభర్త చూడండి, తర్వాత చూడండి, పిల్లలతో మాత్రం వద్దు, 18+ చూడాలి ఖచ్చితంగా. అంత దారుణంగా అనిపించేస్తాయి. మనకి అసలు చూస్తుంటే కొన్ని ట్రైలర్లు చూసాం, కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు వెనక తలకాయ పలిగినట్టు చూపిస్తారు కదా, లోపల చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే మాత్రం అసలు వణుకు పుట్టేస్తాయి అనమాట. కళ్ళు మూసుకుంటాం కొన్ని సందర్భాల్లో. ఓన్లీ నాని 1 మ్యాన్ ఆర్మీ. అలాగే పార్ట్ 2 హీరో ఎంట్రీ కూడా ఉంటుంది, కిర్రాక్ అనిపించేస్తుంది. పార్ట్ 4 హీరోని కూడా చూపించారు. ఇక అర్రవం హీరో ఎంట్రీ అవుతాడు. నాకు తెలిసి ఆయన ఇంతకుముందు చేసిన వైలెన్స్ ఏదో ఈ సినిమాలో చూపించబోతున్నాడు. శైలేష్ కొలను ఇక అసలు తగ్గడు ఏమాత్రము. అలాగే పార్ట్ 1 హీరో ఇలా కనపడితే బాగుండేదని చాలామంది అడిగారు. సో విశ్వక్సేన్ కనపడలేదు, చిన్న బాధాకరమే. ఎందుకంటే పార్ట్ 2 హీరో కనపడడం వల్ల హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. పార్ట్ 1 వీడియో కనపడితే బాగుంది అనుకున్నారు. సినిమా మాత్రం ఖచ్చితంగా నానిగా ఫ్యూచర్లో చూస్తామో చూడము. బ్లడ్ ఎక్కడ చూడలేదు, మామూలు బ్లడ్ కాదు, ఇది రక్తపాతమే. కాటైరమ్మ కొడుకు పుట్టాడన్న ఈ సినిమాలో జనాలని కాపాడడానికి, సైకో థ్రిల్లర్స్ నుంచి జనాలు కాపాడడానికి ఒక యోధుడు పుట్టాడన్న. ఇందులో మన ప్రవచనాల గురించి చాలా చాలా డీటెయిల్గా చెప్పాడన్న సినిమాలో అయితే. ఆపదలో ఉన్నవాడిని రక్షించడానికి ఒక యోధుడు పుడతాడు. ఆ యోధుడే అర్జున్ సర్కార్. అమాయక ప్రజల్ని పొట్టన పట్టుకునే వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ సైకో థ్రిల్లర్ని నాశనం చేయడానికి ఒక యోధుడు రూపంలో వచ్చిందే అర్జున్ సర్కార్ అన్న. సినిమా అయితే నరకడం మొదలు పెడితే ఎవరైనా భయపడతారన్న, కానీ సినిమాలో నరకడం మొదలు పెడితే క్లాప్స్ కొడుతున్నారంటే చూడండి. ఈ క్లైమాక్స్, రాజమౌళి ఫైట్ సీక్వెన్సెస్, ఎమోషన్ ట్రావెల్ ఎంతమందికి జనాలకి ఎక్కేసిందో ఆ విధమైన ఎక్కేసిందన్న సినిమాలో అయితే. శ్రీనిధి సెట్ అన్న, ఆ సెట్ ఏందన్న. ఎంటర్ అయిన 10 సినిమాలు ఇంత వైలెన్స్ సృష్టిస్తారు. KGF 1లో ఎంటర్ అయింది, KGF 2లో ఎంటర్ అయింది. వైలెంట్ ఫిలిం ఆఫ్ ద డెకేడ్గా నిలిచిపోయిన ఆ 2 సీక్వెన్స్లో. మళ్ళీ హిట్ 3లో నాని సినిమాలో ఎంటర్ అయింది. దానికి మించిన వైలెన్స్ ఇచ్చిందన్న. శ్రీనిధి అంటేనే వైలెన్స్, ఆ విధమైన వైలెన్స్ పడేసిందన్న. రొమాన్స్ కూడా చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్తో పాటు యాక్షన్ థ్రిల్లర్తో పాటు సైకో థ్రిల్లర్తో పాటు వచ్చే గూస్ బంప్స్ తెప్పిస్తుందన్న. ఫస్ట్ హాఫ్ ఒక అయితే, సెకండ్ హాఫ్ అయితే మిస్టరీలో ఒక చేజింగ్ చేయడం, ఒక డార్క్ సైడ్లోకి వెళ్ళే చేజింగ్ సీక్వెన్సెస్ అయితే నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్న. చాలా బాగుంది. మిక్కీ జయర్ గురించి మాట్లాడుకోవాలి.